ఉత్సవం అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి మొట్టమొదటిసారిగా జాతీయ జెండాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలా మంచిదే. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రంలో ఎవరు పనిచేశారు, స్వాతంత్రంలో ఎవరు జైలుకి వెళ్ళారు, ఎవరు త్యాగం చేశారు అనేది ప్రతి ఒక్క యువకునికి యువకులకు తెలియాలి. కొత్త తరం వారికి దేశ స్వాతంత్ర్యం గురించి ఎప్పటి వరకు అయితే వారి త్యాగాల గురించి గ్రామ గ్రామాల కాదు యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడికి ప్రతి ఆడపడుచుకు తెలియాలనేది నా ఉద్దేశం. మంచిదే. ఇవాళ జాతీయ జెండా అందరి మీద మొదటి నుంచి కూడా 15th ఆగస్టు ప్రతి ఇంటి మీద కూడా పెడుతున్నాం. కొందరు గతంలో జాతీయ జెండాను మర్చిపోయారు. వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇవాళ జాతీయ జెండా గురించి ఇచ్చే ఇంపార్టెన్స్ లో పింగళి వెంకయ్య గారి పాత్ర ఎక్కువ ఉన్నది. జాతీయ జెండా తయారు చేసిన ఏకైక వ్యక్తి ఏప్రిల్ 1 విజయవాడ జమునాల గ్రౌండ్ లో జెండా ఎగిరేస్తే లక్షల మంది సంఖ్యలో జనం రావడం జరిగింది విజయవాడ. ఆనాడు పింగళి వెంకయ్య గారు జెండా ఎగిరేశారు. మహాత్మా గాంధీకి ఈ జెండాను పరిచయం చేశారు. ఆ తర్వాత జెండా తయారు. నా ఉద్దేశంలో ఆయనకు ఒక పేరు లేదు. నేను వల్ల ఆయన హిస్టరీ తెలుసుకున్నా. ఆయన జపాన్ జగ్గయ్య అని, జపాన్ వెంకయ్య గారని, అదేవిధంగా ప్రతి వెంకయ్య గారు, ఎందుకంటే ఆయన ప్రతి మీద వ్యవసాయం మీద బాగా రీసెర్చ్ చేశారు. ఇప్పుడు జెండా వెంకయ్య అయ్యాడు, జాతీయ జెండా వెంకయ్య అయ్యాడు. దానికి ఇవాళ మా మిత్రుడు ప్రజాపతి ఢిల్లీలో హైదరాబాద్ మన కల్చరల్ అఫేర్స్ సెక్రటరీకి లెటర్ రాయడం, జాతీయ జెండాకి ఇంపార్టెన్స్ చెప్పడం, ఆ తర్వాత నేను కిషన్ రెడ్డి గారికి లెటర్ రాయడం. మరి జెండా ఎగిరేస్తున్నారు కానీ జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి సరైన గౌరవం ఉంటుందా లేదా, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకుంటారా లేదా. అదేవిధంగా బట్ల పెరుమూరు గ్రామంలో ఆయన పుట్టినరోజు 2 ఆగస్టుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలంటే ఆయన నిన్న పోయి కేవలం భారత రత్న ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ నా ఉద్దేశంలో ఎంతో మంది స్వాతంత్రంలో పనిచేసినటువంటి దేశానికి త్యాగం చేసిన అన్ని పార్లమెంట్ లో వాళ్ళ స్టాచ్యూలు పెట్టారు. జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారి జాతీయ జెండా వెంకయ్య గారికి కూడా స్టాచ్యూ పెడితే దానికి వచ్చే తరం వారి గారికి భారతదేశం ఉన్నంత కాలం ప్రతి పౌరుడికి ప్రతి స్త్రీకి తెలుస్తుంది పింగళి వెంకయ్య గారి ఆలోచన, తెలుగు వారు ఏ విధంగా దేశభక్తి ఉన్నదనేది యావత్ భారతదేశంలో అందరికీ తెలియాలని కోరుతున్నా. దీనికి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా మేము జాతీయ జెండా అందరి ఇళ్లలో ఎగిరేస్తాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకుంది. 9th నుంచి పాదయాత్ర చేయమని, దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. కానీ నాది ఒకటే రిక్వెస్ట్, కేంద్ర ప్రభుత్వం ఇవాళ జాతీయ జెండా మీద అభిమానం చూపిస్తున్నారు. దాంతో పాటు జాతీయ జెండా తయారు చేసినటువంటి జెండా పింగళి వెంకయ్య గారికి కూడా సరి అయిన ప్రతిఫలం దొరకాల, ప్రత్యేక గుర్తింపు రావాలంటే అన్లెస్ ఈ పార్లమెంట్ తయారైతుంది కొత్తది, అందరి స్వాతంత్ర సమయంలో బొమ్మలన్నీ ఉన్నాయి, స్టాచ్యూలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు చేసిన స్టాచ్యూలు ఉన్నాయి. పింగళి వెంకయ్య గారి స్టాచ్యూ పెడితేనే నిజమైన నివాళులు అర్పించడం, నిజమైన ఆయనకు సరి అయిన అభిమానం ఏది, ఆయనకు ఏది సరి అయిన ఏది అవకాశం ఇచ్చినట్టుంటది, ఆయన సరి అయిన గౌరవం ఇచ్చినట్టుంటది అనేది నేను కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని, అదేవిధంగా కల్చరల్ అఫేర్స్ మినిస్టర్ మన కిషన్
కిషన్ రెడ్డి గారిని కోరుతున్నా, కేవలం భారత రత్న ఇచ్చినంత మాత్రాన కాదు, ప్రజలకు తెలియాలనే దేశభక్తి ఎప్పుడు ఉంటది. నిన్నటి వరకు జెండాను మర్చిపోయిన వాళ్ళు కూడా ఇలా జెండా గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ వచ్చే తరం వారికి తెలియాలంటే ఆయన స్టాచ్యూ పెట్టాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలి. ఏది వాళ్ళ మనమరాలు ఎవరున్నారో వారి సరిగైన శుద్ధి మోహన్ కట్టిస్తున్నారు. ఆ ఊళ్ళో పర్వాలే, కానీ వారి కుటుంబ సభ్యులకి నాకు తిండికి లేదు, అది అనారోగ్యంగా ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఇవాళ అన్ని జెండాలు ఎగరేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి కూడా జాతీయ జెండా తయారు చేసిన పింగళ వెంకయ్య గారి స్టాచ్యూ కూడా పార్లమెంట్ పెట్టాలని ఇటు కేసీఆర్ గారిని అటు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళ గౌరవం దక్షిణ భారతంలో దేశ స్వాతంత్రం గురించి కేవలం ఉత్తర భారతం కాదు, మన వాళ్ళు కూడా ఎంతో మంది పనిచేశారు, ఎంతో మంది త్యాగాలు చేశారు. ఆఖరికి జాతీయ జెండాను కూడా తయారు చేసిన వ్యక్తికి సరి అయిన న్యాయం జరగాలంటే ఆయన స్టాచ్యూ కూడా పార్లమెంట్ లో పెడితే ప్రజలందరికీ తెలుస్తుంది. వచ్చే తరం వాళ్ళు జాతీయ భక్తి మా తెలుగు వాళ్ళకు సరి అయిన గౌరవం ఇచ్చిందని ఒక ఆలోచన మొదలైతుందని ఇద్దరు ముఖ్యమంత్రులను కోరుతున్నా. వాళ్ళు కూడా లెటర్ రాయాలి ప్రధానమంత్రికి, అయ్యా దక్షిణ భారతంలో ఎంతో మంది స్వాతంత్రంలో పనిచేసి కేవలం కాదు, ఆనాడు కొన్ని రోజుల వరకు నేను చూసిన కొన్ని పార్టీల వాళ్ళు జాతీయ జెండా కూడా ఎక్కియాలి వాళ్ళ ఆఫీసులలో. కానీ ఇవాళ జాతీయ జెండా గౌరవిస్తున్న ఏదైనా ఆ గౌరవానికి మేమందరం కూడా సంతోషం ఉన్నాం. భారత రత్న కాదు, ఆయన స్టాచ్యూ కూడా పెట్టాలని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లెటర్ రాయాలి. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా దీని మీద సిద్ధమైన భారత రత్న ఇచ్చినంత మాత్రం నిజమైన గౌరవం. కానీ ఆయన స్వాతంత్ర సమరయుగంలో పాటుగా ఆయన విద్యావేత్తలు, మరి జపాన్ లో భాష మాట్లాడేవాడు, అదేవిధంగా వ్యవసాయ రంగానికి పత్తి దాని మీద కూడా ఆయన పరిశోధన చేశాడు. అలాంటి విజ్ఞానుడికి సరి అయిన న్యాయం జరగాలంటే తప్పనిసరిగా పార్లమెంట్ లో ఏది జెండా తయారు చేసినటువంటి వెంకయ్య గారు, జెండా వెంకయ్య గారి స్టాచ్యూ పెట్టినాడే నిజమైన జెండాకు వాల్యూ ఉంటుంది. ఒక రోజులో అన్ని కోటి జెండాలు ఎక్కించడం కాదు, ఆ కోటి జెండా తయారు చేసినట్టు మనం గౌరవం ఇవ్వాలంటే ఆ స్టాచ్యూ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాయాలని కోరుతున్నా. నేను కూడా రేపు ఆ గ్రామానికి పోతున్నాను బర్త్డేలో, అక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కలుస్తాను. తప్పనిసరిగా దీని గురించి అవసరం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రికి లెటర్ రాయాలి. అయ్యా తెలుగువాడు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రికి రాయాలి. కిషన్ రెడ్డి గారు ఆయన ఏది కల్చరల్ అఫేర్స్ మినిస్టర్ సరి అయిన న్యాయం జరుగుతుంది. అప్పుడే నిజమైన జెండాకు స్వాతంత్రానికి సరి అయిన గౌరవం దక్కుతుందని మీడియా ద్వారా చెప్తున్నా. తప్పనిసరిగా దీన్ని చేస్తేనే నిజమైన గౌరవం జాతికి. కేవలం జెండాలు కోటి జెండాలు ఎక్కియొచ్చు. ఇంటి మీద ముందర నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో జెండాలు ఎక్కించింది, ఇండియాలో కూడా జెండాలు ఎక్కించినది. ఇవాళ కొత్తగా కాదు. సరే ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నాము, మేము దాన్ని సంబంధిస్తాం. కానీ అది అట్ ది సేమ్ టైం ఆ స్టాచ్యూ పెట్టినాడే నిజమైన పింగళ వెంకయ్య గౌరవం ఇచ్చినట్లయితుంది, తెలుగు వారికి గౌరవం ఇచ్చినట్లయితుంది అనేది నా ఉద్దేశం. కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీకి లేఖ రాస్తారా స్టాచ్యూ పెట్టమని? లేఖ రాస్తారా కేంద్రానికి? మీరు ప్రధానమంత్రికి రాస్తారు, మళ్ళీ కిషన్ రెడ్డి కూడా రాస్తారు. ఎందుకంటే కేవలం భారత రత్న ఇస్తే సరిపోదు. ఎందుకంటే ఎంతో మంది స్వాతంత్రంలో జైలుకు పోయి ప్రాణాలు అర్పించిన వాళ్ళ స్టాచ్యూలు పెట్టినప్పుడు జాతీయ జెండా తయారు చేసినది పార్లమెంట్ లో పెట్టకపోతే అది నిజంగా న్యాయం జరిగినట్టు ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఢిల్లీకి సాయంత్రం మీటింగ్ ఉందట. మమ్మల్ని ఎవరు పిలుస్తారండి? ఎవరో లీడర్లను పిలుస్తారు, దమ్మున నాయకులు
గ్రౌండ్ రియాలిటీ ఏంది, పార్టీ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా బీజేపీని ఏ విధంగా టీఆర్ఎస్ కౌంటర్ చేయాలని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకటి మాత్రం చెప్తా, బడుగు బలహీన వర్గాల సభ పెట్టి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వారు తల్లి ఇచ్చినట్టు వాగ్దానం చేసి మేము బడుగు బలహీన వర్గాల సరైన స్థానం ఇస్తాం, మా నానమ్మ చేసింది ఆ పని నేను చేస్తా అంటే అప్పుడు ఏదన్నా ప్రజలలో ఆలోచన మారుతుంది. ఇప్పటికే బడుగు బలహీన వర్గాలను ఇతర పార్టీల వాళ్ళు ఆగుతున్నారు. మనం వాళ్ళను దగ్గర చేసుకుంటేనే ఎస్సీ బీసీలు ఓట్ బ్యాంక్ వాళ్ళది కాబట్టి ఆ మీటింగ్ జరిగినాడే కొత్త బీసీ ఎస్సీలలో మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. చూడండి, మునుగోడు నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడాలంటే ఆయన ఇంట్లో సత్యంగా ఉన్నాడు, మా పార్టీ ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా సరైన సందర్భం కాదు. సమయం వచ్చినాడు మునుగోడు మాట్లాడతా, మునుగోడు లీడర్ల గురించి మాట్లాడతా, అన్ని విషయాలు మాట్లాడతారు. అన్నిటికంటే ముఖ్యంగా పిఎస్సి పెడితే అన్ని ఇష్యూలు మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.